హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను ఈ వీడియోలో వెరైటీగా ఎగ్స్తో స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ముందుగా క్యాప్సికమ్, ముల్లంగి, క్యారెట్, క్యాబేజీలను సన్నగా తురుముకోవాలి. అలాగే టమాటా ఇత్తులు తీసి సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక వీటిలో 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా సాల్ట్, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకును తుంచి వేసుకుందాము. ఇప్పుడు వీటిలో 4 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలండి. తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకుందాము. వీటిలో 1 స్పూన్ మిరియాల పొడి వేసి మంచిగా కలుపుకుందాము. నేను కారం ఇక్కడ వేయటం లేదండి, కావాలంటే మీరు వేసుకోవచ్చు. కలుపుకున్నాక ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్నాక సమానంగా స్ప్రెడ్ చేసి పైన కొంచెం చీజ్ని వేసుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే చీజ్ని స్కిప్ చేయొచ్చు. తర్వాత మూత పెట్టి సిమ్లో 5 నిమిషాలు వదిలేద్దాము. 5 నిమిషాల తర్వాత స్పూన్తో పైకి లేపి అడుగున ఎర్రగా కాలినట్లయితే వెంటనే తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత రెండో వైపు కూడా 5 నిమిషాలు కాల్చుకుందాము. కాలిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని మీకు కావలసిన సైజులో కట్ చేసుకోవచ్చండి. స్నాక్స్, టిఫిన్, డిన్నర్గా దీన్ని చేసుకోవచ్చండి. టేస్టీగా ఉండటమే కాకుండా మంచి హెల్తీ ఫుడ్ కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.